హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజెల్ దారు. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అండి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు నేను తెలంగాణలోనే ఉన్నానండి, మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. ఇంకా ఆ రోజు అయితే వత్తులు అయితే కాలుస్తారు కదండి. 365 డేస్ లో మనము పూజ చేయకపోయినా ఆ రోజు ఒక్క రోజు అయితే 365 వత్తులు పెట్టి అయితే ఇంకా కాల్ చేస్తాం కాబట్టి ఇంకా ఆ రోజైతే మేము వత్తులైతే కాలుస్తున్నామండి. ఎర్లీ మార్నింగే లేచి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మార్నింగే పూజ అయితే చేసేస్తున్నామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 6:30 అవుతుంది. మార్నింగ్ 6:30కి అయితే మమ్మీ ఇక్కడ దీపం అయితే పెడుతుందండి. నేను తయారయ్యే లోపు అయితే మమ్మీ ఫస్ట్ వత్తులైతే కాల్చేస్తుంది. మమ్మీ వత్తులైతే పెట్టి ఇంకా ఇలా డెకరేషన్ చేసేసి అయితే మమ్మీ వత్తులైతే వెలిగిస్తుంది. ఇంకా నెక్స్ట్ ధార్మిక నేనైతే ఇద్దరం వత్తులైతే కాలుస్తామండి. వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే బావ అయితే ఉన్నాడు కదా, ఇంకా బావ నేను ధార్మిక సూరత్లోనే ఇంకా వత్తులైతే కాల్చామండి. ఈసారి బావ ఒకడే సూరత్లో ఉన్నాడు, మేమిద్దరం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఇంకా బావ వత్తులు కూడా నేనే పెట్టేశానండి. బావ వత్తులు కూడా ఇంకా చూస్తున్నారు కదా, ముందుగానైతే ఈ చిప్పకు చుట్టూగానైతే నేను ఇలా పూలైతే డెకరేట్ చేసేసుకుంటున్నాను. ముందుగా మమ్మీ అయితే పెట్టేసుకుంది, వత్తులైతే పెట్టేసి ఇంకా మమ్మీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను కూడా వత్తులైతే కాలుద్దాం అన్నట్టు ఇంకా మొత్తం అయితే డెకరేట్ చేసేసి బొట్లు అయితే పెడుతున్నానండి చిప్పలో. ధార్మిక మాతో పాటే 4:30కి అయితే లేచిందండి. మేము లేచినప్పుడే ఇంకా దారవ్వ కూడా లేచి ముందుగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది, తలస్నానం చేసింది. ఇక్కడ అయితే ఆవలింతలు తీస్తుందండి, నిద్ర అయితే వస్తుంది తనకు. ఇక్కడ తన వత్తులనైతే నువ్వు పెట్టమని చెప్తున్నాను, తనైతే అటైతే వచ్చేసి అయితే పెడుతుంది. చూస్తున్నారు కదా, తనకు దేవుళ్ళన్నా పూజలన్నా చాలా ఇష్టము. ఇలాంటివి చేయాలి అని అంటే చాలా ఇష్టంగా చేస్తుంది. ఇంకా వత్తులైతే పెట్టేసి మేమిద్దరం కలిసి అయితే నెయ్యి అయితే వేస్తున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ముందుగా నేతిలోనైతే వత్తులను మొత్తం తడిపేసుకుంటున్నాము. ఇదైతే ఆవు నెయ్యి. ఇంకా కొంచెం అయితే నెయ్యి అయితే వేసాం కదండి, ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ వేసింది క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఆయిల్ కూడా చాలానే పోసి ఇంకా వత్తులు అయితే వెలిగిస్తున్నామండి ధార్మిక నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, వత్తులు అయితే పెట్టేస్తున్నాను. బావని సూరత్లో వత్తులు నువ్వు కూడా పెట్టు బావా అంటే ఇంకా తనకైతే వీలు కాదు అని అయితే చెప్పాడు. ఇంకా నేనే ఇంకా బావది కూడా పెట్టేశానండి. ఇంకా చూస్తున్నారు కదా, తులసి మొక్క పక్కన ఉసిరి మొక్క అయితే ఉంటది కదండి, కంపల్సరీగా ఉసిరి మొక్క పెట్టుకొనే మనం వత్తులు అనేది కాల్చాలి. ఇంకా రెండింటికి పెళ్లి అంటారు కదా, ఇంకా ఉసిరి మొక్క అయితే నేను ముందు రోజే మార్కెట్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాను. మా అమ్మ అయితే ఇక్కడ పెట్టేసి అవి రెండింటికి అయితే ఇలా వత్తి చేసి అయితే దండలా చేసి అయితే వేసిందండి. ముందుగానే ఉసిరి దీపాలు కూడా పెట్టేసింది, అవి నిండుకున్నాయి. నెక్స్ట్ నేను కూడా ఉసిరి దీపాలు అయితే పెడతాను. ఇక్కడ ధార్మిక అయితే పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేస్తుందండి. ఇంకా వత్తులు కాలవడం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్షంతలు అయితే వేస్తుంది ధార్మిక. ఇక్కడైతే నేను కూడా ఇంకా ఉసిరి దీపాలు అయితే పెడుతున్నామండి. ఇంకా ధార్మిక చూస్తున్నారా, నేను పెడుతుంటే నా చెయ్యి అయితే పట్టుకుంటుంది. ఇంకా ఈ విధంగానైతే మా పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా చివరికైతే అక్షంతలు వేసేసి అయితే ఇంకా నేను కూడా మొక్కుకున్నానండి. దారవ్వనైతే మొక్కు ధార్మిక అని అంటే మమ్మీ అయితే చెప్తుంది పైనుంచి వీడియో తీస్తూ. ఇంకా ధార్మిక అయితే మొక్కుకుందండి. ఇంకా మమ్మీ కూడా అక్షంతలు వేసి అయితే మొక్కుకుంటుంది. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా చివరికైతే కొబ్బరికాయ అయితే కొట్టడం ఒకటైతే బాకీ ఉంది కదండి, ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఇక్కడ నేను.
కొబ్బరికాయ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులో అయితే కొంచెం చక్కెర అయితే వేసేసి ఇంకా దేవుని దగ్గర కూడా కొంచెం చక్కెర నైవేద్యంగా పెట్టేస్తున్నాను. ఇంకా అది కంప్లీట్ అయిపోయిందండి. మాకు ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎర్లీ మార్నింగ్ ఇంకా 7:00 వరకు మాకు ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. 7:00 అయితే మేము శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మార్కెట్లో ఉంటుంది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. చూడదారు చాలు కనప ఇప్పుడు చెయ్యి డ్యాన్స్. ఇంకా టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయామండి. టెంపుల్ లోపల చూస్తున్నారు కదండి, వత్తులు అయితే చాలా మంది కాలుస్తున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగే కాబట్టి చాలా మంది 5:00 వరకు అయితే వచ్చి వత్తులు కాల్చిన వాళ్ళు అయితే ఉన్నారండి. సూర్యోదయం కాకముందే వచ్చి ఇంకా వత్తులు అయితే కాల్చారు చాలా మంది. ఇంకా ఇప్పుడు కూడా రీసెంట్ గా వచ్చి కూడా వత్తులు అయితే కాల్స్తున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారండి. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు వీలు కాకపోతే కార్తీక మాసం ఏ రోజైనా కూడా వత్తులు అనేది కాల్చుకుంటారండి. ప్రత్యేకంగానైతే కార్తీక పౌర్ణమి రోజు అయితే వత్తులు అయితే కంపల్సరీగా కాల్వాలి అని అంటారు. ఇంకా పూజ చేసుకొని అయితే దేవుని దర్శనం చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా కార్తీక పౌర్ణమి వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.